ఈ రోజుల్లో కథ లేని సినిమాలైనా వస్తున్నాయేమో కానీ కాంట్రవర్సీ లేని సినిమాలు మాత్రం రావట్లేదు. మరీ ముఖ్యంగా హిస్టరీని టచ్ చేశారంటే చాలు చరిత్రకారులు మేమున్నామంటూ రెడీగా ఉంటున్నారు. తాజాగా చావా సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. మరి శివాజీ వారసుడి సినిమాపై రేగిన ఆ వివాదమేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ట్రైలర్ విడుదలైన రోజు నుంచే ట్రెండింగ్ లో ఉంది చావా సినిమా. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఇది. తండ్రి మరణానంతరం మరాఠీ సామ్రాజ్యంలో సంభాజీ చేసిన వీరోచిత పోరాటం ఎంతో స్ఫూర్తినిచ్చింది తరువాతి తరాలకు. అలాంటి కథతో వస్తున్నారు కాబట్టి ముందుగానే చిత్ర యూనిట్ ను చరిత్రకారులు సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ట్రైలర్లో సంభాజీ ఆయన సతీమణి యేసుబాయి లెజిమని సాంప్రదాయ సంగీత వాయిద్యాన్ని వాడినట్లు డాన్స్ చేసినట్టు చూపించారని, క్రియేటివ్ లిబర్టీ పేరుతో జరగనివి చూపిస్తే లేనిపోని వివాదాలు వస్తాయని ఈ చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్కు ఇప్పటికే కొన్ని సూచనలు అందుతున్నాయి. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఔరంగజేబు పాత్రను చాలా నెగిటివ్గా చూపించారనే వాదన మరో వర్గం నుంచి వస్తుంది. దాంతో విడుదలకు ముందు ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే చరిత్రకారులకు స్పెషల్ షో వేయాల్సిందే అంటున్నారు. మరి దీనికి చావా మేకర్స్ ఓకే అంటారా? గతంలోనూ పద్మావత్, జోధా అక్బర్ సహా చాలా చారిత్రాత్మక సినిమాలకు వివాదాలు తప్పలేదు.